గోదావరి జిల్లాల గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిరాపత్తుల రాజశేఖర్ మద్దతుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో జరిగిన ఆత్మీయ సదస్సు రసాబసగా మారడంతో సీన్ కాకినాడకు మారింది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కాకినాడలో నిర్వహించిన సమావేశానికి మాజీ హోంమంత్రి పెదాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథులుగా విచ్చేగా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు అధ్యక్షతన వహించారు. ఇక దీనికి మాజీ ఎమ్మెల్సీ నలిమిల్లి శేషారెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇవాళ మేము ఏ సమస్యను కానీ ఉందని అధికారులు చెప్తున్నాం, ముఖ్యమంత్రి చెప్తున్నాం, సమస్య పరిష్కారం ఇస్తాను వెంటనే చెప్తే కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వానికి ఏం దోకా లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఎవరైతే కొంతమంది వైసీపీ ఎగ్నెస్ట్ గా పనిచేస్తున్న కొంతమంది అభిమానంతో ఉండొచ్చు, పార్టీ అభిమానం ఉండొచ్చు, వ్యక్తి అభిమానం ఉండొచ్చు, ఏదో చేయొచ్చు. నేనేమంటానంటే వాళ్ళందరూ కూడా అప్పీల్ చేయండి. మీరందరూ కూడా 54 కేసులు వేసినా పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిని కలవపోయారు. మీరు ఆఖరికి ముఖ్యమంత్రి గారిని కూడా కలవలేకపోయారు. ఒక ఫోన్ కాల్ తో మీ దగ్గరికి మేము వస్తాం, మా దగ్గరికి ఎవరో రావక్కర్లేదు, ఖచ్చితంగా ఏ సమస్య అయినా సరే మీ దగ్గరికి వచ్చి, మీ విద్యా సంస్థల దగ్గరికి వచ్చి ఆ పరిష్కారానికి కృషి చేస్తామని. అధికారుల నుంచి కొన్ని సమస్యలు ఉంటాయి, జనరల్ గా రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా మీకు కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వేరే అని కాదు, ఫీజు తగ్గించమనో లేకపోతే ఇంకోటో ఏ ఉంటాయి, రెగ్యులర్ గా జరిగాయి.